అంటే యాక్చువల్గానే పివి సునీల్ కుమార్ మంచి ఆఫీసర్ అండి. చానాళ్ళ క్రితం దుష్టజన సాంగత్యం అంటే సాంగత్యం వల్ల కూడా కొంతమంది చెడిపోతారు. దానికి తోడు ఆయన భావజాలము లేకపోతే ఏదైనా ఆధిపత్య వర్గాల మీద ఆయనకి ఏమన్నా ఒక రకమైన విద్వేషం ఉందేమో తెలియదు, లేదా చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న వివక్షలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. కానీ నాకైతే చాలా మంచి ఒపీనియన్ ఉండేది ఆయన మీద ఒకప్పుడు. ఎందుకంటే ఆయన కొన్ని వీడియోలు, పాత వీడియోలు చూశాను. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి ముందు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆయన బాగానే పనిచేశాడు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతమంది చెడిపోయారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా చెడిపోయారు. వీళ్ళు వన్ సైడ్గా పనిచేయటం అలాంటివి మొదలుపెట్టారు. సరే, వాళ్ళైనా ఉద్యోగం చేసేటప్పుడు ఏమో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో తెలియదు. కానీ ఆయన భావజాలం చూస్తే కొంచెం డేర్ డెవిల్గానే వ్యవహరించేవాడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వీస్లో ఉండగానే ఒక తూ అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. చుండూరు దళితుల ఊచకోత మీద ఒక పుస్తకం రాశాడు. ఈ వ్యవస్థల పట్ల ఆయన నిరసన బహిరంగంగానే తెలియజేశాడు.